అలాగే గాని నువ్వైతే గది కడుకో. అమ్మయ్యా, ఇప్పుడు పోయి గీతను తీసుకురావాలి. ఎవరు నువ్వు ఎద్దులో వచ్చి గుద్దేశా? సూయ అనసూయ సూయ అన్ని సూలు లేవు, ఒకటే సూయ అనసూయ. అన్నసూయ, మరి నేనెవర్ని? నువ్వెవరు నాకేం తెలుసు? నేను మాత్రం అనసూయనే. వస్తా. నీ మొగుడు పేరేంటి? చెప్పు. పరాయి వాళ్ళకి మొగుడు పేరు ఎలా చెప్తారమ్మా? అది సరే, గీత నీకేమవుతుంది? నీకేమవుతుంది? మనవరాలవుతుంది. నాకు మనవరాలే అవుతుంది. మనవరాలా? ఏ వరుసలో? నీకే వరుసలో? నేనేం చెప్తే అదే రిపీట్ చేస్తోంది. మార్చి చెప్దాం. నా కూతురు. నీకు? నా కొడుకు కూతురు. అమ్మో, నీ భర్త పేరు కైకాలా? చెప్పు. ఆయన పేరు చెప్తే నా ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది. గుండె దడదడా కుట్టేసుకుంటుంది. పెదాలు తడారిపోతూ ఉంటాయి. ఆయన తలుచుకుంటే ఇన్ని మాయరాగాలు వస్తాయా? అవును, నిజమే. చేసలాంటిది. ఇదిగో, నన్నేమైనా అను కావాలంటే. ఆయన్నేమన్నా అన్నావో ఆ చుట్టపీక ఫేస్ నాకే నచ్చదు. నీకెలా నచ్చిందే? గ్రీకు వీరుడు, నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఎంత మూసినా, ఏ టేపు చూసినా, కళ్ళల్లోన వాడే ఉన్నాడు. డ్రీమ్ ఇదేంటి, ఇదేదో అడిగింది, నేనేదో చెప్పేశాను. అమ్మో, ఇక్కడ నాకెందుకు వచ్చిన కోలా? నేను చంపు. ఎవరమ్మా నువ్వు అలా గుద్దేశావు? సూయ అనసూయ, గీత నానమ్మని. అనసూయ? ఓ, మనం కరెంట్ పెట్టాల్సిన క్యాండిడేట్ ఇవిడే. మీరా? లోపలికి వెళ్దాం పదండి. నేను అలాంటిదాన్ని కాదురా. నేను ఆ టైప్ కాదమ్మా. మీకు థ్రిల్లింగ్ సెటప్ చేయమని శాద చెప్పిందమ్మా. గీత చెప్పిందా? నేనంటే ఎంత ప్రేమో దానికి. పదండి పదండి పదండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి, చెప్తా కూర్చోండి. ఏం చేస్తున్నావు? వైర్ సెట్ చేస్తున్నా. ఎక్కడా? స్విచ్ బోర్డ్ లో. ఎందుకు? నువ్వు షాక్ అయిపోవాలి కదా. ఓ, యు మీన్ థ్రిల్లింగ్? yes, thrilling. ఓకే, యా, కమ్ ఆన్, థ్రిల్ మీ. మీ నాయనమ్మ కరెంట్ షాక్ పెట్టుకుంటానంటుంది. నానమ్మ గారండి, ఆత్మహత్య చేసుకోవద్దండి. మీరు చెప్పినట్టే నేను వింటానండి. శ్వేత, మా నానమ్మ గారు ఎక్కడున్నారు? పొద్దు చూపిస్తా. షాక్ పెట్టలేదా? ఏమైతుందో ఏందో. నానమ్మ గారండి, ఏమైందండి? నానమ్మ గారండి, లేవండి. ఎక్కడికెళ్ళిందే నా సవితి? ఎక్కడ పోయిందే? దేవుడా, ఈ చుట్టల కైకాల రావాలి నా చేతిలో చచ్చాడే. మీకేం కాలేదా అండి? ఏం కాలేదులే. అమ్మయ్యా, డాన్స్ పోటీకి టైం
అవుతుంది. వెళ్దాం పదండి నానమ్మ గారండి. పదమ్మా పద. అమ్మా సన్న సవితి. అయ్యో ఛీ, ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ముసలి గదిలోకి పోలేదే. మరి ఈడు కరెంట్ షాక్ పెట్టింది ఎవరికి? పోయి చూద్దాం. సారు సక్సెస్ మేడం. ఒరేయ్ సక్సెసా? ఏంట్రా సక్సెస్ బాట్టే వాస్గా? ఎవరి కరెంట్ పెట్టమంటే ఎవరికి పెట్టినావురా? సారు సారు సారా నేను చంపు. సారు సారు లేదు సారు. ఈ కరెంటు దెబ్బకి నా నరాలు కట్ అయిపోయినాయి తల్లి. అమ్మో శ్వేత, నాకే కరెంటు షాక్ పెట్టిస్తావా నిన్ను? ముందుగా డాన్స్ పోటీలో పాల్గొనబోతోంది సత్తి పండు. ఇందాక మ్యూజికల్ చైర్ నుంచి ఆ శ్వేత రక్షించింది. కానీ ఇప్పుడు జరగబోయే డాన్స్ పోటీ నుంచి దీన్నెవరు రక్షిస్తారో మనము చూద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నావక్క? ఆ గీత డాన్స్ వేసేటప్పుడు కాళ్ళ కింద ఇదిగో గాజు ముక్కలు వేసేద్దాం. దాంతో దాని కాలు కింద గాజు పెంకులు గుచ్చుకుని పడిపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ పాలవుతుంది. ఓ నెల రోజులు నడవలేక బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వాళ్ళమ్మ సంవత్సరికం ఆగిపోతుంది. ఆ లాయర్ ఇచ్చే డబ్బులు మన చేతిలోకొస్తాయి. నువ్వు సూపర్ అక్క. మన ప్లాన్ వర్కౌట్ అయితే ఇంకా సేపట్లో గీతని ఐసీలో కలుస్తాం. ఓరి దేవుడు, వీళ్ళు డేంజర్ అంటే లెక్కున్నారు. వెంటనే పోయి ఈ విషయం శ్వేతకు చెప్పాలి. ఇక్కడ ఉందా బాగా శ్వేతక్క? బాగా చేసింది కదా. నానమ్మ గారండి. సూపర్ 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 గా చేశారు పండు అండ్ సత్తి. నెక్స్ట్ రాబోతోంది గీత. పౌర్ణమిలో సాంగ్ కి డాన్స్ చేస్తుంది. ప్లీజ్ వెల్కమ్ గీత. రావే రా. అయ్యో నువ్వు వెళ్ళి బాగా చేయమా. అయ్యో సూపర్ గా చేశావే.
శ్వేతక్క శ్వేతక్క ఏం చేస్తున్నావే గాజు ముక్కలు వేసేయక్క ఇదంతా తయారుతాను వేస్తున్నా ఎందుకమ్మా ఎందుకు ఆపాలి ఏయ్, ఏయ్, ఎందుకే పాట ఆపించావ్? నీ కోతి కోడలు గీతని ప్రమాదంలోకి నెట్టనికి చూస్తుర్రు. ప్రమాదమా? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావే? మేము దాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఏంటి? కలవన గన్నావా? ఒరే సతీ, రేయ్ ఈ దొంగ పెద్దలు ఏం ప్లాన్ చేసిండ్రో చెప్పురా. గీత డాన్స్ చేసేటప్పుడు స్టేజ్ మీద గాజు పెంకులు వేసి గీతను హాస్పిటల్కి పంపించేద్దాం అని అనుకోవడం నేను విన్నాను టీచర్. గాజు పెంకులు వేసి హాస్పిటల్కు పంపించాలనుకున్నారా? ఓసి దొంగ మహాల్లారా, అది సంవత్సరికం చేయకుండా ఉండడానికి ఇలా ప్లాన్ చేశారా? అది ఓరి దేవుడు, ఈ బండోడు విన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా మనవరాల్ని హాస్పిటల్ పాలు చేసేవాళ్ళు కదే. ఏంటండి అత్తయ్య గారు? వాడు చెప్పడం మీరు వినడం బాగుందా? ఎవడో ఏదో చెప్తే గుడ్డిగా నమ్మేడువేనా? అంటే అవి గాజు పెంకులు కావా? అయితే నువ్వు విసరలేదా? ఏంటి ఇవి గాజు పెంకులా? కావాలంటే చూసుకో. ఇవి గాజు పెంకులు అంటే చూసుకో. చూసుకో గీత, చూసుకోండి అందరూ. ఇవేమైనా గాజు పెంకులా? చూసుకోండి. తొక్కవే గీత, తొక్కు. హలో, అర్థమైందా ఇప్పటికైనా అవి గాజు పెంకులు కాదని? గీత ఈ డాన్స్ పోటీలో గెలవటం ఇష్టం లేక మధ్యలో ఆపడానికి నువ్వు ఇలాంటి ప్లాన్ వేసావని మాకు తెలుసు. శ్వేత, నీ బుద్ధి నాకు అర్థమైంది. ఇంకోసారి పాట ఆపాలని చూసావు, నిన్ను క్షమించను. టీచర్, పాట మొదలు పెట్టండి. మ్యూజిక్. ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది, కనిపెట్టాలి. ఏయ్ శ్వేత, వెళ్ళు. అమ్మో అక్క, నువ్వు బలి తప్పించుకున్నావు. ఆ శ్వేత కనిపెడుతుందని నీకెలా తెలుసక్క? ఆ సత్తిగాడు చాట్ నుంచి వినటం నేను చూశాను. దాంతో ప్లాన్ చేంజ్ చేశా. లేదంటే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయే వాళ్ళమే. అవునక్క, కాకపోతే ఆ గీతని ఎలా హాస్పిటల్ పాలు చేస్తావక్క? ఎలా దాన్ని సంవత్సరికం చేయకుండా ఆపుతావు? ఇందాక రెడీ చేసిన గాజు పెంకుల్ని ఇప్పుడు విసురుతా. ఓసి పాపాత్మురాలా, పసిపిల్ల అనే జాలి లేకుండా ఇంత పాపం చేస్తారే? మీరు అసలు మనుషులేనానే? ఏయ్ నోర్మయ్, నువ్వు ఇలాంటి గూఢచారి పనులు చేస్తావని తెలిసే మా జాగ్రత్త మేం పడ్డాం. ఇందాక నువ్వు చేసిన పనికి అందరికీ నీ మీద కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి డాన్స్ ప్రోగ్రామ్ ఆపామనుకో,
అందరూ నిన్ను కొట్టుకుంటూ చంపుతారు. వెళ్ళి ఆపలేవు, నిజం చెప్పలేవు, చూస్తూ ఊరుకోలేవు. పాపం నీ పరిస్థితి ఆడకత్తెరలో అచ్చచ్చే, ఆడకత్తెర మగ కత్తెర కాదే, ఆడకత్తెరలో పోక చెక్కలా అయ్యింది అనాలి. ఓహో, అలా అంటారాగా. ఏయ్, వెళ్ళవే. నీకు దమ్ముంటే వెళ్ళ గీతని కాపాడుకో. వెళ్ళ. హుస్సేని తల్లి తోడగొట్టి చెప్తున్నానే, గాజు పెంకులు కాదు బాంబులు. బాంబులు వేసినా సరే నా గీతని నేను కాపాడుకుంటా. వాళ్ళమ్మ సంవత్సరికం దాంతోనే జయిస్తా. ఆల్ ది బెస్ట్. వెళ్ళి ముందు పనిలో ఉందమ్మా. గాజు పెంకులు. ఓహో, పౌర్ణమి సినిమాలో ఎఫెక్ట్ లాగా వేస్తున్నారన్నమాట. అయ్యో, గాజు పెంకుల్ని అచ్చు ప్రభాసులా నెట్టేస్తుంది. ఈ రౌండ్ లో విన్నర్ గీత. గీత 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 అంట. నా మనవరాలికి! నా మనవరాలికి వచ్చి ప్రైజు! డబ్బులు 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 గిబ్బులు ఏం ఇవ్వరండి, కూర్చోండి మీరు. చెత్త మొహంది. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఆ శ్వేత వచ్చి మొత్తం చెడగొట్టింది. అయితే మన గీతను ఆపలేమా అక్క? ఖచ్చితంగా ఆపుతామే. ఎలా అక్క? నెక్స్ట్ బెలూన్స్ పోటీలున్నాయి. ఆ పోటీలో గీత పార్టిసిపేట్ చేస్తుంది. మనం ఆ బెలూన్స్ కింద బాంబు పెడతాం. బాంబే. దాంతో మన పని ముగించేద్దాం. అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. కాసేపు సైలెంట్ గా మూసుకొని కూర్చో. మీకు సరిగ్గా నిమిషం టైం ఉంటుంది. ఆలోపు ఎవరు ఎక్కువ బెలూన్స్ పగలగొడితే వాళ్లే విన్నర్స్. బ్లూ కలర్ పండు, వైట్ కలర్ బెలూన్స్ సత్తి పగలగొట్టాలి. పొరపాటున ఒకరి కలర్ మరొకరు పగలగొడితే పగలగొట్టిన వాళ్ళ పాయింట్స్ ఇవతల వాళ్ళకు వచ్చేస్తాయి. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ. స్టార్ట్ ద గేమ్. పండు పండు, come on, పండు. చూసావు కదా, బెలూన్స్ ని ఎవరి కలర్ వాళ్లే పగలగొట్టాలి. తర్వాత గీతకి ఏ కలర్ వస్తుందో చూసి మనం ఆ కలర్ బెలూన్లో బాంబుల్ని లోపల పెట్టేద్దాం. పాపం ఆ విషయం తెలియక మన గీత బెలూన్ ని గుద్దుతుంది. దాంతో ఆ బెలూన్ పేలిపోతుంది. దాని చెయ్యి విరుగుతుంది. ఆ తర్వాత మన తల పేలిపోతుంది. అదేంటక్క? మరి లేకపోతే దానికేమనైతే అత్తయ్య గారు మనల్ని చంపుతుంది. అమ్మో, అవును. మరి ఆ బాంబు ఏమవుతుందక్క? చెప్పడం ఎందుకే, అక్కడ బెలూన్ల కింద బాంబులు పెట్టాను, అవి పేల్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీ కళ్ళతో నువ్వే చూడు. Come on, పండు. అది. Yes, yes, come on, పండు. బెలూన్స్ మొదటి రౌండ్ లో పండు, సత్తి ఇద్దరు సమానంగా పగలగొట్టారు. నెక్స్ట్ గీత, శ్వేత.